శనివారం అంటే శ్రీనివాసునికి ప్రీతికరం ఎందుకని? ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని పీడించనని శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామికి వాగ్దానం చేసిన రోజు శనివారం. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు శనివారం. శ్రీనివాసుని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం. ఆలయ నిర్మాణం చేయమని శ్రీ వెంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు శనివారం. శ్రీనివాసుని సుదర్శనం పుట్టిన రోజు శనివారం. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం. శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహమాడిన రోజు శనివారం. కనుక శ్రీనివాసునికి శనివారం అంటే అంత ప్రీతి. పంచభక్ష భోజనం అంటే ఏమిటి? పక్షము నమిలి తినుట, భోజ్యము చప్పరిస్తే కరిగిపోయేది, చోష్యము పీల్చుకునేది లేదా జుర్రుకునేది, లేహ్యము నాక్కుంటూ తినదగినది, పానీయము త్రాగేది. ఈ 5 విధాలైన పదార్థాలతో కూడిన భోజనమే పంచభక్ష భోజనము అని అంటారు. తీర్థ ప్రసాదాల్లో 4 రకాలు: జలతీర్థం, కషాయ తీర్థం, పంచామృత తీర్థం, పానకా తీర్థం. జలతీర్థం ద్వారా అకాల మరణం, సర్వరోగాలు నివారించబడతాయి. అన్ని కష్టాలు పోయి ఉపశమనాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది. కాషాయ తీర్థం. ఈ తీర్థం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు మూకాంబికా దేవాలయం, హిమాచల్ ప్రదేశ్ జ్వాలమాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాచి దేవాలయములో ఇస్తారు. రాత్రి పూజ తర్వాత తీర్థాన్ని కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించడం ద్వారా కనిపించని రోగాలు త్వరలో నయమవుతాయి. పంచామృత అభిషేక తీర్థం. పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయముగా పూర్తి కావడం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. పానకా తీర్థం. శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహదేవునికి పానకం నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు. కారణం, స్వామి పానకాన్ని నివేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు. పానకా తీర్థాలు వలన ప్రయోజనాలు: దేహంలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, కొత్త చైతన్యం వస్తుంది, దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది, రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోవునట్లు ఉండడం జరగదు, రుమాటిజం, ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయమవుతుంది. దేవుని తీర్థమైన పానకం సేవించడం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల బాధ ఉండదు. బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గోవింద గోవింద గోవింద.